ఎట్టి పరిస్థితుల్లోనూ ధైర్యాన్ని కోల్పోవద్దు. ఖచ్చితంగా ప్రజల విశ్వాసాన్ని పొందుతాం. విలువలు, విశ్వసనీయతతో ముందడుగు వేయాలంటూ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్. పార్లమెంటు సమావేశాల్లో వైఎస్ఆర్సీపీ ఎంపీలు అనుసరించాల్సిన వ్యూహంపై మార్గనిర్దేశనం చేశారు. గడిచిన 5 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా మంచి పాలన అందించామని, మేనిఫెస్టోలో 99% హామీలు అమలు చేశామని, ఏపీ చరిత్రలో ఇలా ఎప్పుడూ ఎవ్వరూ చేయలేదని చెప్పారు వైఎస్ జగన్. వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా వైవి సుబ్బారెడ్డి, రాజ్యసభలో పార్టీ నాయకుడిగా విజయసాయిరెడ్డి, లోక్సభలో పార్టీ నాయకుడిగా మిథున్ రెడ్డి బాధ్యతలు చూడాలని సూచించారు. టీడీపీకి 16 మంది సభ్యులుంటే మనకు రాజ్యసభలో 11, లోక్సభలో 4 సభ్యుల బలం ఉందన్నారు. మన పార్టీ కూడా బలమైనదేనని చెప్పారు. ధైర్యంగా ప్రజల తరపున పోరాడాలని సూచించారు. పార్లమెంట్లో వ్యవహరించేటప్పుడు ప్రజాహితమే ధ్యేయం కావాలన్నారు వైఎస్ జగన్. రాష్ట్ర ప్రయోజనాలు, దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని అంశాల వారీగానే మన మద్దతు ఉంటుందని చెప్పారు. పార్టీ విధి విధానాల ప్రకారం ఎంపీలు ముందుకు సాగాలన్నారు. ప్రజల ముందు తలెత్తుకునేలా పార్లమెంట్లో ఎంపీలు ముందుకు సాగాలన్నారు. రాజకీయంగా ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న పరిస్థితులు తాత్కాలికమే అన్నారు వైఎస్ జగన్. పార్టీని నమ్ముకుని కొన్ని కోట్ల కుటుంబాలు ఉన్నాయని, ప్రతి ఒక్కరికి తాను అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ పరిపాలనను, ఇప్పుడు చంద్రబాబు పరిపాలనను ప్రజలు గమనిస్తూనే ఉంటారన్నారు. ఖచ్చితంగా మనం తిరిగి ప్రజల విశ్వాసాన్ని పొందగలుగుతామనే నమ్మకం, విశ్వాసం ఉన్నాయన్నారు వైఎస్ జగన్. విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయ రంగాల్లో ఎప్పుడూ చూడని సంస్కరణలు తీసుకువచ్చామని చెప్పారు. ప్రజల ఇంటి వద్దకే పరిపాలన తీసుకువెళ్లామని గుర్తు చేశారు. అవినీతికి చోటు లేకుండా, వివక్ష చూపకుండా, అర్హతే ప్రామాణికంగా పథకాలను అమలు చేశామని, విద్యారంగంలో మనం తీసుకొచ్చిన సంస్కరణలతో పేదరిక నిర్మూలన దిశగా అడుగులు వేశామన్నారు వైఎస్ జగన్. కొన్ని వేల మంది నాయకులు వైఎస్ఆర్సీపీలో ఉన్నారని, అనుకున్న లక్ష్యాల దిశగా పార్టీ ముందుకు కొనసాగాల్సిన అవసరం ఉందని ఎంపీలకు గుర్తు చేశారు. ఈ ఎన్నికల్లో 40% ఓట్లు వచ్చాయని, గడిచిన ఎన్నికలతో పోలిస్తే 10% ఓట్లు తగ్గాయన్నారు. రానున్న రోజుల్లో ఈ 10% ప్రజలే వైఎస్ఆర్సీపీ పాలనకు, ఇప్పటి ప్రభుత్వ పాలనకు తేడాను గుర్తిస్తారనే నమ్మకం, విశ్వాసం ఉన్నాయన్నారు వైఎస్ జగన్. ఎట్టి పరిస్థితుల్లో మనలో ధైర్యం సన్నగిల్లకూడదని, మనలో పోరాట పటిమ తగ్గకూడదని ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ఎంపీలంతా కలిసి కూర్చొని చర్చించుకొని ఆ మేరకు అడుగులు ముందుకు వేయాలని సూచించారు వైఎస్ జగన్.